హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. అసలేంటి వక్ఫ్ బిల్? విపక్షాల రాద్ధాంతం ఏంటి? ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తుంది. కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటుంది. అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీన్ని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపారు. ఇక ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు 2024 కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. అసలు వక్ఫ్ బిల్ అంటే ఏమిటి? దీనిపై ఎవరి వాదనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చూద్దాం. ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజన కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులను భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశానాలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించాలి. ఇంకా అనేక భూములను స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యులతో కుమ్మక్కై చాలా భూముల్ని కబ్జాకోరులు కబ్జా చేశారు. కొంతమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని ముస్లిం సంఘాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టాన్ని సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్తున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణ. 12వ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో భారత్లో ఈ వక్ఫ్ ఆచారం మొదలైంది. అయితే 1995లో చేసిన వక్ఫ్ చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నిటినీ రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లింల ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిలర్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్స్, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. కాగా దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయని, వీటి విలువ 1,20,00,00,000 కోట్లు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును 2025 ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. ముందుగా లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే బిల్లుపై చర్చించేందుకు 8 గంటలు కేటాయిస్తున్నట్లు అధికార పక్షం తెలుపగా 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభ సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓం బిర్లా తెలియజేశారు. ఈ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఏఎంఐ, టీఎంసీ, ఎంఐఎం, డిఎంకే వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ బిల్లు సభలో ఆమోదం పొందడం లాంఛనప్రాయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న 542 మంది ఎంపీలకు గాను ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం ఉంటుంది. రాజ్యసభలో 118 ఓట్లు అవసరం కాగా 125 సంఖ్యాబలం ఉంది. మిత్రపక్షాల మద్దతుపై బీజేపీ విశ్వాసంతోనే ఉంది. సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహాయ ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ వద్ద వక్ఫ్ ఆస్తులను రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిదే తుది నిర్ణయంగా ఉంటుంది. ప్రస్తుత దేశంలో మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 9.5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాతే ఇవే అత్యధికం రావడం విశేషం. అయితే వాటిలో చాలా వాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదం అవుతుంది. ఒక ఆస్తిని వక్ఫ్గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాలని తగ్గించే బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లు ప్రవేశపెట్టనుంది. ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.